భారత్ విషయంలో ఉన్నవి లేనివి చెబుతూ అంతర్జాతీయ సమాజం ముందు నవ్వులు పాలవుతుంది పాకిస్తాన్. చైనా చేసిన ఆర్మీ డ్రిల్ ఫోటోలు షేర్ చేస్తూ భారత్ పై విజయంగా చెప్పుకున్న ఆ దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్, ఆసిఫ్ మునీర్ జోకర్లనే పేరు తెచ్చుకున్నారు. ఇవే కాకుండా అనేక సార్లు పాక్ వక్ర బుద్ధి భారత్ అందరి ముందు ఎండగట్టింది. అయినా సరే సిగ్గులేని ఆ నాయకులు ఇంకా ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. అలా పాకిస్తాన్ చేసిన కామెంట్లకు మరోసారి భారత్ చెంప చెల్లిమనిపించింది. గణతంత్ర వేడుకల సందర్భంగా జనవరి 26న జరిగిన 77వ రిపబ్లిక్ డే పెరడే భారత వైమానిక దళం అద్భుత విన్యాసాలు చేసింది. భారత వైమానిక శక్తిని, ఆధునాతన దాడి సామర్థ్యాలను చాటి చెప్పింది. ఈ విన్యాసాలకు సంబంధించి వీడియోలను ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. అందులో 2 వీడియోలు ప్రత్యేకంగా నిలిచాయి. పాకిస్తాన్ ఫేక్ ప్రచారాన్ని బయటపెట్టాయి. అయితే ఐఐఎఫ్ విడుదల చేసిన ఓ వీడియోలో BS-022 టెయిల్ నెంబర్ ఉన్న రఫేల్ యుద్ధ విమానం కనిపించింది. అయితే ఇదే యుద్ధ విమానాన్ని ఆపరేషన్ సింధూర్ సమయంలో తమ ఎయిర్ ఫోర్స్ కూల్చివేసినట్లు అమెరికా పిచ్చుకోతలు కూసింది. ఈ ఆపరేషన్ సమయంలో భారత్ రఫేల్ యుద్ధ విమానాలను, S-400 డిఫెన్స్ వ్యవస్థలను ధ్వంసం చేశామనే పాకిస్తాన్ తప్పుడు ప్రచార వార్తలో ఇప్పుడు తెలుస్తుంది. ఐఐఎఫ్ విడుదల చేసిన వీడియోలో పాకిస్తాన్ ప్రచారం చేసిన ఫేక్ వార్తలను ఇప్పుడు పటాపంచలు చేసింది. అయితే తమ రఫేల్ జట్లో దేనికి ఎలాంటి నష్టం జరగలేదని భారత్ అప్పట్లో స్పష్టం చేసినప్పటికీ పాకిస్తాన్ మాత్రం తన తప్పుడు ప్రచారాన్ని చేసుకుంటూ పోయింది. ఆఖరికి ఏం జరిగింది? మన దాడులను తట్టుకోలేక కాళ్ళు బేరానికి వస్తే భారత్ వాళ్ళని విడిచిపెట్టింది.